వీళ్ళకి లెక్క లేకుండా ఉందనేది నేను చెప్తుంటా. ఎందుకంటే అది చూడండి మీరు, విభజన సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న మంజీరా గెస్ట్ హౌస్ కానీ, లేదంటే అక్కడ ముఖ్యమంత్రి ఏదైతే అక్కడ సెక్రటరియట్ గా ఉంచారు కానీ, వీళ్ళు కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం తాడేపల్లి ఉంది. తాడేపల్లిలో మొత్తం ఐరన్ ఫెన్సింగ్ దగ్గర నుంచి లోపల ఫర్నిచర్ ఇంకా రాలా. ఆయన తీసుకెళ్ళమంటా ఉన్నారు, ఆ ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళని చెప్తా ఉన్నారు, లెటర్లు కూడా రాశారు, రాలా. అంటే అంత పెద్ద ఎత్తున ఫర్నిచర్. నేను అనేది ఏంటంటే అసలు ఇటీవల కాలంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎన్నికల సందర్భంగా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటాయి. ఒక అసెంబ్లీ అభ్యర్థి ఎన్నిక కావాలంటే 50 నుంచి 100 కోట్ల డాలర్లు వాళ్ళ ఆఫ్ ది రికార్డుగా చెప్తా ఉంటారు. ఇన్ని కోట్లు ఖర్చు అయినాయి, ఎంత పంచాము, ఇంత మద్యానికి ఖర్చు అయింది, ఇంత సభలకు ఖర్చు అయింది, ఇవన్నీ చెప్తా ఉంటారు. లేకపోతే గిఫ్ట్లు కూడా పంపిణీ చేస్తున్నారు రీసెంట్గా. ఇలాంటి వాళ్ళు అసలు అదే ప్రజల ట్యాక్సుల ద్వారా వచ్చిన ప్రభుత్వ సొమ్ముని వాళ్ళ అభిరుచులకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అభిరుచులకి అనుగుణంగా మార్పులు చేర్పుల కోసం ఇదంతా ఖర్చు పెడతాం ఏంటంటే వీళ్ళు ఉండే 5 ఏళ్ళకి. ఇప్పుడు ముఖ్యమంత్రి నివాసం ఉంటుంది, లేకపోతే అది ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ వ్యక్తి గెలిచినా కూడా దానిలో నివాసం ఉండాలి. అది నివాస యోగ్యం. ప్రజలు ఏ విధంగా అయితే ఉంటారో వాళ్ళ క్వార్టర్స్ కానీ, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు, ఒక రేంజ్ వరకు ఉండే ఎంఐజీ, ఎన్ఐజీ రకరకాలు ఉంటారు. ఆ ఉద్యోగస్తులు కూడా ఏమి అంత పెద్ద స్థాయిలో ఏమి మార్పులు చేర్పులు జరగవే. వాళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఉన్న క్వార్టర్స్ లో ఉంటారు. వీళ్ళు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారు? వీళ్ళు వందల కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ నుంచి ఉపయోగించుకోమనండి, కావాలంటే డొనేట్ చేయమనండి ఆ ముఖ్యమంత్రి నివాసానికి. అంతేగాని తయారుగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రజల సొమ్ముని, ట్యాక్సుల ద్వారా వచ్చే సొమ్ముని ఏదో మీరు మా సంక్షేమం చూడండి, మా యొక్క లా అండ్ ఆర్డర్ చూడండి, మా భద్రత చూడండి అని మీకు పెడతా ఉంటే, ఏదో అందిన కాడికి మొత్తం వాళ్ళ అభివృద్ధిలు అన్ని తీర్చుకుంటా ఉంటే రాజులు అవి. ప్రజలు అడుగుతున్నారండి, ఇది నేను అడుగుతుంది కాదు, ప్రజలు అడుగుతున్నారు. ఏంటి వీళ్ళు ముఖ్యమంత్రి మారినప్పుడల్లా ఆ బెడ్రూముల దగ్గర నుంచి, బాత్రూముల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే కోరికలు ఉన్నాయో అన్ని తీర్చుకుంటూ ఉంటే ఏంటండి? అది పేరుకేమో నేను రూపాయి కూడా తీసుకోవట్లేదు, నేను డబ్బులు తీసుకోవట్లేదు అంటున్నారు. మరి ఇవన్నీ ఎవడుతాడు? ఇవన్నీ కూడా కొన్ని వందల రెట్లు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చేస్తే ఇదంతా కూడా ఇది పశ్చిమాసియా సంక్షోభం కారణంగా బాబు మనకి విదేశీ మార్గద్రవ్య నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి, కేవలం ఏడాది మాత్రం వస్తాయి. ఎప్పటి నుంచి కనుక మనం పొదుపు పాటించకపోతే మనకి ఇప్పుడు పాకిస్తాన్ లాగో, యూరోపియన్ కంట్రీస్ లాగో 200-300 కూడా పెట్రోల్ వెళ్ళే అవకాశం ఉంటుంది ధర. సో అలా ఇవాళ పెంచారు కదా, ₹3 దాని మీద, ₹3 దాని మీద చాలా స్వల్ప సంఖ్యలో పెంచారు. అది కూడా భారమే, ఆల్రెడీ భారంగా ఉంది, ఇంకో భారమే, నేనేం కాదంటున్నా. అయితే ఏంటంటే రానున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కొన్ని సూచనలు చేశారు. అసలు నేనేమంటానంటే అసలు ఈ సూచనలు ప్రధానమంత్రి చేయకముందే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఆ రుషికొండ ప్యాలెస్ మనం చూసాం కదా, కమోడికి ఎంత ఇచ్చామో, ఏం చేసామో. అది రాష్ట్రపతి కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా వేరే దేశానికి సంబంధించిన రాజు కూడా ఇక్కడ ఉండదు. మామూలుగా ఉండలేరా? అన్ని లక్షలు పెట్టి కమోడు కొనాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు 3 ఏళ్లుగా